శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాటరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. సిఏ ఎలాగంటారో సిఎంఏ కూడా అంటారు. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, అయితే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ముఖ్యంగా నా పేరు వాటరేవు ఆదినారాయణ శర్మ అందాక చెప్పినట్టుగానే మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందామండి. మిథున రాశి వారికి మీ రాశిలోనే రవి, బుధ, గురులు ఉన్నారు. అంటే రవి 15వ తారీఖు వస్తాడు అనుకోండి, ముందర బుధ, గురువులు మాత్రం ఉన్నారు. అంటే రాశ్యాధిపతి ఉండడము, పైగా గురుడు కూడా ఉండడం వల్ల అఖండమైన తెలివితేటలు, జ్ఞాన సంపదలు, బాగా మీ మ్యాథమెటిషియన్స్గా బాగా రాణించడము, సైంటిస్టులుగా రాణించడము, అలాగే మీకు కొంతమంది యాస్ట్రాలజర్స్ ఉంటారు కదా, యాస్ట్రాలజీ సంబంధించిన విద్యలో కూడా బాగా రాణించడము, గురు ప్రభావం వల్ల నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉండడము బాగా జరుగుతుందండి. ఇంతకుముందు సంవత్సరం పాటు మీరు సంవత్సరం పైనే కూడా గురువు 12వ భావం ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ గురుడే మీ రాశిలో ఉండడం వల్ల దోషాలన్నీ పోగొట్టి మీకు సర్వశుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అదేకాకుండా బుధుడు కూడా రాశిలో ఉండడం వల్ల తెలివితేటలు అమోఘంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు, భయపడాల్సిన అవసరం లేదు. గాత్రం బాగా పాటలు పాడతారు జరా గాయకులు, వాళ్ళకి చాలా బాగుంటుంది. యాంకరింగ్ వృత్తిలో చేసేవాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏవైనా కుజుడు 3వ భావంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజకేతువులు 3వ భావంలో ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. భూములు, వాహనాలు, ఆభరణాలు కాదు కానండి, భూములు కూడా కాదు, వాహన యోగం కొనుక్కుంటారు. అది ఖచ్చితంగా ఉంటుంది. భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు, భూములు, వాహనాలు చాలా ప్రసిద్ధి అయిన కుజుడు. ఇంకా చెప్పాలంటే మీకు కుజుడు ప్రభావంలో వే ఆఫ్ థింకింగ్ బాగా మారిపోతుందండి. కొత్త ఆలోచనలు వస్తాయి, వాటిని కార్యరూపంలో దాలుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుందండి మీకు. అంటే ఎంత కష్టపడ్డ సుఖం తక్కువ, కష్టం ఎక్కువగా మీరు ఉంటారు. అలాగే మీ విద్యలో కూడా రాణించలేకపోతూ ఉండొచ్చు, స్లోగా అయిపోతుంది విద్య. అంతేకాకుండా రైతులు కూడా పంటలో అంత సక్సెస్ఫుల్గా ధనం వచ్చే విషయాలు చాలా తక్కువ. ఏదైనా సంతానం విషయంలో, మీ పుత్ర సంతానం విషయంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. ముఖ్యంగా సంతానం పుట్టడానికి పుత్ర సంతాన యోగ్యత బాగా ఉంది. అలాగే మీరు సినిమా రంగంలో, కళారంగంలో ఉన్నవారు అయి ఉంటే మీకు సాహిత్య రంగంలో రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గురుడు ఉన్నాడు కదండి ప్రభావం. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణించడము, మంత్రి పదవుల్లో సిద్ధించడము, బాగా మీకు తెలివితేటలు బాగా అధికంగా ఉండడము, అలాగే ఇతరులతో ఎలా మాట్లాడాలో శక్తి మీకు బాగా రావడం జరిగిందండి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసే ఉంటారు. దూరం అయిపోయిన భార్యాభర్తలు కూడా మీ దగ్గర అవ్వడానికి అవకాశాలు మాత్రం నిండుగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాదండి, గురు ప్రభావం వలన మీరు చేసే వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. మీరు వస్త్రాలు, ఆభరణాలు, విహారయాత్రలు కొంతమంది చేస్తారు, అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా భాగ్యస్థానంలో రాహు ఉండడం చాలా విశేషమైన సంపదలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే గురుడే చూస్తున్నాడు కదా రాహుని, అలాగే కుజుడు కూడా చూస్తున్నాడు. అంటే భాగ్యస్థానం యొక్క విశేష సంపదలు, భాగ్యస్థానం యొక్క అదృష్టం పెరిగింది. అందుకే చూడండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము చాలా బాగుంటుంది. అలాగే భాగ్యస్థానం కాబట్టి రాహు ఉన్నాడు కాబట్టి రాహు కార్యకర్తలు ఉన్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ,
ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ, రాహు కారకత్వాలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాడిన పరిశ్రమలు, వాటిలో అన్నిటి కూడా బిజినెస్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు చేస్తారు, విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు భగవంతుడు ఇస్తాడు. రాహు వలన మీరు వెళ్తారు. ఎందుకంటే కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో భాగ్యస్థానం ఉన్నాడంటే ఖచ్చితంగా విదేశీ పర్యటన ఉండి తీరుతుంది. సరే, శనీశ్వరుడు కూడా అంతేనండి. శనీశ్వరుడు కూడా మీకు ఎలోన్గా ఉన్నాడు. అంటే ఒక్క శనీశ్వరుడే దశమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం, రాజకీయ రంగంగా ఎదుగుదల ఉండడం, ప్రజాభిమానం, ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటారు. గుర్తింపు ఉంటుంది, మీకు ప్రజల్లో గుర్తింపు బాగా ఉంటుంది. దశమ శని జనరల్గా బిజినెస్ అంటే ఉద్యోగాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఉద్యోగాలు ఇచ్చే ప్రమోషన్ రాకుండా చేస్తూ ఉంటాడు. కానీ శని కారకత్వాలు ఉద్యోగాలు మాత్రం వస్తాయండి మీకు. అంటే కోలు, సాఫ్ట్వేరు ఇలా అంటాం కదండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వాటిలో ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కష్టపడితే కానీ మీరు వృత్తిలో బాగా రాణించలేకపోవచ్చు. ఏదైనా శుక్రుడు చాలా ఉన్నాడండి, బాగున్నాడు. అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. అంటే ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుందండి. ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, మంచి మంచి బట్టలు కానీ వాళ్ళు కొనుక్కుంటారు. అందంగా తయారవడానికి అవకాశాలు ఎక్కువ శుక్రుడు ఇస్తుంటాడు. అంతేకాకుండా లాభంలో ఉన్న శుక్రుడు కూడా ధనాన్ని కలిగించేది చేస్తుంటాడు. ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. పైగా రవి బుధులు 12వ భావంలో ఉన్నారండి. అంటే 6వ తారీఖు వరకు ఉండే బుధుడు 12వ భావంలో ఉండడం వల్ల దేవతారాధన, దైవ దర్శనాల కోసం డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు. అంతేకాకుండా టెంపుల్స్ వెళ్ళడానికి కోసము, అక్కడ అన్నదానానికి కానీ, చెరువులు, బావులు కానీ, ధ్వజస్తంభాలు, వాటి గురించి కూడా మీకు డబ్బులు విశేషంగా ఖర్చు పెడతారు. డబ్బులు ఎంత ఖర్చు పెడతారో అంత డబ్బులు నిల్వ చేయడం కూడా మీకు బాగా తెలుసు, నిల్వ కూడా చేస్తారు. ఏదైనా రావుకేతుల మధ్యలో మిథున రాశి ఉండిపోయిందండి. కష్టపడండి, కష్టపడితే కానీ మీకు ఏది కూడా సాధించలేరు. కాకపోతే అంటే అమ్మవారి యొక్క పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కేతు యొక్క పూజలు, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహు కేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మరి ఎంత కష్టపడ్డా అక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ, గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి, కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ, అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, వాళ్ళు చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో, అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకోనో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశులు అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.